మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, బంగారం ధరలు మరి నా ఫేస్ లో స్మైల్ వస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ధరలు పెరుగుతున్నాయి. ఏంటి పెరిగితే ఆనందం ఏంటి అనుకుంటారేమో. పెరిగినా తగ్గినా ఒకటే కదా మేడం. అంటే ఎంతో డిఫరెన్షియేషన్ లో పెరగట్లేదు కదా, 10 రూపాయలు 20 రూపాయలు ఇంత డిఫరెన్షియేషన్. సో దానివల్ల మనం బాధపడాల్సిన అవసరం లేదు, బాగా పెరిగిపోయిందని తగ్గిందని ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు. మరి చూసుకుంటే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తుంది. ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? పెరగడానికి కారణాలు అయితే చాలా ఉన్నాయి నవీన గారు. రెగ్యులర్ గా యాజ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రభావం, తర్వాత ఈ టారిఫ్ ప్రభావం, ఎస్పెషలీ ట్రంప్ గారిది రోజు రోజుకి కొత్త అవతారాలు అనమాట. సో మనకు ఇంకా యాపిల్ సిఇఓతో చూసారు కదా, బహిరంగ వచ్చి అంటే వార్ ఆపితేనే మనకు పాకిస్తాన్ మధ్య మీరు అంత క్లోజ్ చేస్తేనే ట్రేడ్ చేస్తాము, లేకపోతే చెయ్యము అని చాలా గట్టిగా, ఏదో అంటే బిజినెస్ వాళ్ళతోనే మనం డిపెండ్ అయి ఉన్నాము అన్నట్టు చెప్పాడు. సో ఇలాంటివి రెగ్యులర్గా చూస్తున్నాము. ట్రంప్ ఆలోచనలు కాన్స్టెంట్గా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఒక టారిఫ్ 90 days తర్వాత అనుకున్నాం కదా, 90 days పాజ్ తర్వాత అయితే మనం సక్రమంగా ఒక డెసిషన్ అనేది చూడొచ్చు గోల్డ్ ప్రైజింగ్ లో. అండ్ తర్వాత ఇంకా చాలా చాలా అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది చూస్తూ ఉన్నాం నవీన గారు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ స్థిరంగా సాఫీగా వరల్డ్ వైడ్ గా ఒక పీస్ గా అన్ని బిజినెసెస్లు మంచిగా రన్ అవుతున్నాయి అంటే, సో దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద రిడక్షన్ ఇన్ గోల్డ్ రేట్స్. సో ఒక్కసారి ఇంకా విశ్లేషంగా చెప్పాలంటే, నిన్న డిప్ తర్వాత నవీన గారు బంగారం రేటు 22 క్యారెట్స్ బంగారం ధర వచ్చేసి బుధవారము 8,710 నుండి గ్రాముకు 8,930 పెరిగింది. సో 24 క్యారెట్ బంగారం 9,502 నుండి ఇక్కడ 9,742 వరకు పెరిగింది. నేను చెప్పిన మైనర్ చేంజెస్ లో చూస్తే కూడా నవీన గారు జస్ట్ 10 రూపీస్ పెరిగినా తగ్గినా, అంటే తగ్గిందంటే కూడా మనము హ్యాపీ ఫీల్ అవ్వాలి. జస్ట్ మనకు గ్రామ్ లెక్కన ఒక 10 రూపీస్ తగ్గిందంటే తులం. సో అలా ఆలోచించాలి. తులం అంటే తులమే కొనం కదా, ఒక 3 తులాస్ అయినా, ఒక అట్లీస్ట్ 10 తులాస్ అయినా. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి సో వీటికి మీరు అంచనా వేసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. పెరిగింది కూడా అంతే ఉంటుంది, మరీ అంటే భయపడాల్సిన అంతగా పెరగదు. కొంచెం కొంచెం స్వల్పంగా అంటే తగ్గడం కానీ పెరగడం కానీ క్రమంగా జరుగుతూ ఉంటుంది ఈ క్రియ అయితే. కానీ ఒకేసారి మీకు థౌజండ్స్లో కానివ్వండి, ఒకేసారి లక్షల్లో పెరగదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు నవీన గారు. అయితే జవేరి ఒక క్వశ్చన్ చూస్తే, బంగారం ధర 1,00,000 వరకు వెళ్ళి డౌన్ అయింది. అంటే 90 to 1 lakh మధ్యలో ఉంది, ఇప్పుడు బ్యాలెన్సింగ్ గా ఉంది. అంటే మళ్ళీ 1,00,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి, ఎందుకంటే 98, 97 లో ఉంది కాబట్టి. మరి ఒకసారి చార్ట్ చూద్దామా, నిన్నటికి ఈ రోజుకి ఎంత డిఫరెన్షియేషన్ ఉంది 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ బంగారం చూస్తే? షూర్ నవీన గారు. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే మనకు హైదరాబాద్ ప్రైస్ అయితే 49 రూపీస్ అయితే మనకు పెరగడం జరిగింది అనమాట. నిన్న 9,742 ఉంటే ఇవాళ 9,791 రూపీస్ గ్రామ్ ఉంది నవీన గారు. మరి 22 క్యారెట్స్ 45 రూపీస్. సో 8,930 నిన్న ఉంటే ప్రైస్, ఇవాళ 8,975 ఇక్కడ మనం చూస్తున్నాము. మరి సిల్వర్ ప్రైస్ ఎలా ఉంది ఒక్కసారి అది కూడా చూద్దాము. సిల్వర్ ధర చూసుకుంటే కూడా మనకు ఇవాళ ఎగ్జాక్ట్లీ అంటే గ్రామ్ లెక్కను చూసుకుంటే 1 రూపీ పెరిగినట్టు. సో ఓవరాల్ గా చూసుకుంటే నవీన గారు 1000 రూపీస్ అయితే పెరిగింది. సిల్వర్ చాలా చాలా అంటే ఫాస్ట్ గా స్పీడ్ గా పెరుగుతుందనే అంచనా ఇక్కడ వేయొచ్చు. 1,11,000. సో ఇది చాలా పెద్ద మార్పే అనుకోవాలి సిల్వర్ ధరలు కూడా. ఎందుకంటే చెప్పాను కదా, గోల్డ్ రేటు ఎక్కువ లక్షల్లో పెట్టడం కన్నా సిల్వర్ మంచిది కదా అన్నట్టు ఆలోచన చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి, సో సిల్వర్ కి ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు అనేది కూడా మనం గ్రహించవచ్చు. అండ్ ఎస్పెషలీ కమోడిటీ మార్కెట్ లో చూసుకుంటే కూడా గోల్డ్ తర్వాత సిల్వరే వస్తుంది కాబట్టి సిల్వర్ కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు మనం. సో జవేరి, మామూలుగా బంగారం ధరలు ఇలా ఫ్లక్చువేట్ అవ్వడానికి ఏమేమి కారణాలు ఉంటాయంటే మనం చాలా వీడియోలో చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రభావం కావచ్చు, టారిఫ్ ప్రభావం కావచ్చు, అండ్ ఎస్పెషలీ మనకు సక్రమంగా అంటే వరల్డ్ వైడ్ గా వార్స్ కానివ్వండి,
థ్రెట్స్ కానివ్వండి, ఎక్కడైతే ఫ్లడ్స్ కానివ్వండి, సో ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటే మనం దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే, మనం పెట్టుబడి పెడుతున్న డబ్బు అసలు మనకు రిటర్న్ వస్తుందా లేకపోతే అది కూడా వెళ్ళిపోతుందా అనే ఒక అంచనా ప్రకారంగా గోల్డ్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది నవీన గారు. ఎస్పెషలీ బులియన్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది అనమాట అది. సో బ్రిటన్ మనకు లండన్ బులియన్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి సో దీనిపైన ఆధారం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు షార్ట్ టర్మ్ గా కాకుండా లాంగ్ టర్మ్ గా ఎప్పుడైతే ఆలోచిస్తారో ఖచ్చితంగా వాళ్ళు బెనిఫిట్ అనేది చూస్తారు. ఏదేమైనా చివరి గారు, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కొంచెం డౌన్ అవుతుందా? 90కి కిందకి ఏమైనా వచ్చేటట్టు సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? అలా కూడా ఒక వైపు చూసుకుంటే జరగచ్చు, మే నాట్ బి నవీన గారు, కానీ జరగాలని కోరుకుందాము. అందరూ ఎస్పెషలీ మహిళలు, మధ్యతరగతి మహిళలు అయితే అందరూ ధరించాలని కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.